మన దేశ సంపద ఉంటుంది కదా, అది ఫస్ట్ ప్రియారిటీ ముస్లిమ్స్కి ఇవ్వాలంట. అదేంటి, మన దేశంలో హిందువులు కదా మెజారిటీ, వాళ్ళకి రీసోర్సెస్లో ఫస్ట్ ప్రియారిటీ ఏ ఉండదా? పోనీ ముస్లిమ్స్ని మైనారిటీ కాబట్టి అలా అన్నారులే అనుకుందాం. మరి క్రిస్టియన్స్, బౌద్ధులు, జైనులు, ఇలా ఎన్ని మైనారిటీ మతాలు లేవు మన దగ్గర? వాళ్ళకంటూ ప్రత్యేక బోర్డులేమీ లేవే, ప్రత్యేక అధికారాలు కూడా లేవే. ఇప్పుడు సెకండ్ పాయింట్, 5th March 2014 ఎలక్షన్స్కి ముందు మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఇంప్లిమెంట్ చేస్తారు కదా, అది జరిగే కొన్ని గంటల ముందు ఢిల్లీలో ఉండే 123 ప్రైమ్ ప్రాపర్టీస్ని వక్ఫ్ బోర్డుకి రాసిచ్చేసింది. ఎందుకు ఒక మతం వాళ్ళంటేనే అంత సాఫ్ట్ కార్నర్ వాళ్ళకి? ఈ వీడియో మొత్తంలోకి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందా అంటే, వక్ఫ్ బోర్డు చాలా మంచి ఉద్దేశంతోనే పెట్టుండొచ్చు, పెడితే పెట్టారు, అది కాదు ఇక్కడ మ్యాటర్. కానీ దానికి అన్ని అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అసలు? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి అధికారం అసలు? ఏదైనా ప్రాపర్టీ మీద కన్నేసి అది నాది అంటే కాదు అని మనం ప్రూవ్ చేసుకోవాలా? ఎంత అనైతికం ఇది! రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు కూడా ఇంత దారుణం లేదేమో. అయితే ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకురావడానికి ఇదొక్కటే కారణం అయితే కాదు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు దారుణంగా మిస్యూజ్ అవుతున్నాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2009లో వక్ఫ్ బోర్డు వద్ద 4.9 lakhs ఆస్తులు ఉండేవి. అప్పుడు దాని ఆదాయం అఫీషియల్గా 166 కోట్లు మాత్రమే. ఇక 2025కి వచ్చేసరికి దాదాపు 9 lakhs ప్రాపర్టీస్ వచ్చాయి. మరి ఆదాయం ఎంత ఉండొచ్చు ఒక్కసారి గెస్ చేయండి. కానీ వక్ఫ్ బోర్డ్ అఫీషియల్గా చెప్పిన నెంబర్ ఎంతో తెలుసా? జస్ట్ 9.92 crores మాత్రమే. ఏడాదికి కనీసం 20,000 కోట్ల సంపాదన ఉండే ఇంత విలువైన ఈ ఆస్తులను అడ్డంగా పెట్టుకొని కేవలం 10 కోట్లు వస్తున్నాయని చూపించుకోవటం అంటే మిగతా డబ్బంతా ఎక్కడికి వెళ్తున్నట్లు? కానీ లెక్కలు అడిగే అధికారం ఎవరికీ లేదు. అందుకే వక్ఫ్ బిల్లులో మార్పులు తీసుకొచ్చింది ఎన్డీఏ సర్కార్.